రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదాన్ని మీ అందరికీ తెలియజేయడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా 6 గ్యారంటీలు ఏవైతే మన ప్రభుత్వం అందిస్తుందో ఆ లబ్ధిదారులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులు ఆ 6 గ్యారంటీలను వినియోగించుకున్న వారందరూ కూడా దాంతో పాటుగా ఎవరైతే అప్లికేషన్స్ చేసుకొని ఎవరైతే ఈ 6 గ్యారంటీలు పొందని వారు ఉంటారో వారికి వాటిపైన అవగాహన కల్పించడం కొరకు రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రివర్గం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధిపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలలో ప్రతి గ్రామానికి కార్యక్రమాన్ని పంపించి కళాకారుల ద్వారా మీ అందరికీ అవగాహన కల్పించడం కొరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఈ 6 గ్యారంటీల పైన మీకు ఎలాంటి అనుమానాలు ఉండవద్దని వాటిపై మీకు తెలియజేయడం కొరకు రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరికీ పెద్దలకు మరియు ఇక్కడ పాల్గొంటున్నటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాపన్న గారికి గ్రామ పంచాయతీ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రమ్య గారి గలంలో ఒక మంచి పాట విందాం. ప్రజాపాలన పైన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధి వైపు నడపాలి, ప్రజలందరూ బాగుండాలి, పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ప్రతి పల్లెకు, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి చేరువవుతున్న శుభ సందర్భం లోపల, ఏడాది పాలన లోపల ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళకి ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకురావాలి, వాళ్ళందరి జీవితాల లోపల వెలుగు నింపాలనే ఉద్దేశంతో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రావడం జరిగింది. పోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలే పెంచుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలే పెంచుకుంటూ, వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలే పెంచుకుంటూ, వెళ్ళిపోతుందమ్మ ఎక్స్ప్రెస్ బస్సు పరుగులు తీసుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలే పెంచుకుంటూ, బంధాలే పెంచుకుంటూ, చిన్న చితకమైన వ్యాపారులకు ఎంతో చేయూతనందజేస్తూ, పల్లెలు జిల్లాలు కల తిరిగి వస్తుంది ఆర్టీసీ మన ముందుకు, ఆర్టీసీ మన ముందుకు, ఆర్టీసీ మన ముందుకు, వెళ్ళిపోతుందమ్మ వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలు పెంచుకుంటూ, బంధాలు పెంచుకుంటూ, బంధాలు పెంచుకుంటూ, ప్రేమతో పల్లెకు పొద్దున్నే వస్తుంది హాయిగా సీటిచ్చి కూసోమంటుంది, హాయిగా సీటిచ్చి కూసోమంటుంది, హాయిగా సీటిచ్చి కూసోమంటుంది, ప్రేమతో పల్లెకు పొద్దున్నే వస్తుంది హాయిగా సీటిచ్చి కూసోమంటుంది, సీటిచ్చి కూసోమంటుంది, హాయిగా సీటిచ్చి కూసో, ఎండవానల్లోన గడుగయ్యి నిలిచింది క్షేమంగా భద్రంగా ఇల్లు చేర్చుతుంది, భద్రంగా ఇల్లు చేర్చుతుంది, క్షేమంగా భద్రంగా. కుల మతాలు నాకు లేనే లేవంది, కల్మషాలు నాకు లేనే లేవంది, లేవంది కల్మషాలు నాకు, కుల మతాలు అడ్డుకానే కాదంది, కల్మషాలు నాకు లేనే లేవంది, లేవంది, అందరినీ ఒక్క తాటిపై నడుపుతూ, అందరినీ ఒక్క తాటిపై నడుపుతూ, ఐకమత్యానికి ఆదర్శమై నిలిచింది వెళ్ళిపోతుందమ్మా, వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, రాజు వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలు పెంచుకుంటూ, కాలేజీ బడికెళ్ళే ఆడపిల్లలకు ఉపయోగపడుతున్నది, బస్సు పాసుల భారాన్ని దించి మేలే చేస్తున్నది, మేలే చేస్తున్నది, మేలే చేస్తున్నది, ముత్యాల పూజిత మహిళలకు ఉపయోగపడుతున్నది, ఆడలకు చేయూతనిస్తున్నది, 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 చూపించమంటుంది ఉచితంగా టికెట్ మనకు ఇస్తుంది, టికెట్ మనకు ఇస్తుంది, ఉచితంగా టికెట్ మనకు ఇస్తుంది, ఆధార్ కార్డును చూపించమంటుంది ఉచితంగానే మనకు టికెట్ ఇస్తుంది, ఏమో టికెట్ ఇస్తుంది ఉచితంగా, ఆడవల్ల ఆడవల్ల ఆత్మగౌరవాన్ని నిలుప ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది, ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది, ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది, మహాలక్ష్మి పథకముతో మహిళలందరికీ మేలు చేస్తుంది, వెళ్ళిపోతుందమ్మ వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ, బీద గొప్ప అనే తేడాలే కాను బంధాలే పెంచుకుంటూ, పల్లెల నుండి పట్టణాలకెళ్ళి, పల్లెల నుండి పట్టణాలకెళ్ళి ఆడళ్ళ బాధను కల్లార చూసింది, బాధను కల్లార చూసింది, ఆడళ్ళ బాధను కల్లార చూసి, బతుకు తెరువుకై వెతుకులాడేటి మహిళల బాధను కల్లార చూసింది, బాధను కల్లార చూసింది, మహిళల బాధను
రానుగాను మీకు ఛార్జీలు లేవంది రారమ్మనంటూ ప్రేమగా పిలిచింది రారమ్మనంటూ రానుగాను మీకు ఛార్జీలు లేవంది రారమ్మని అంటూ ప్రేమతో పిలిచింది రారమ్మని అంటూ ప్రేమ ప్రజా ప్రభుత్వము ఆర్టీసీ బస్సుతో పల్లె పల్లెకు వస్తున్నది వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడలేక అనుబంధాలు పెంచుకుంటూ వరకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువైతున్నాయి. అంటే దాదాపుగా చాలా మంది కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అంటే మేము దరఖాస్తు చేసుకున్నా కానీ రాలేవు కొన్ని పథకాలు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దరఖాస్తు చేసుకున్న లోపల అందులోపల ఏమైనా లోపాలు ఉంటే అవి సవరించుకుంటే ఖచ్చితంగా మనకు అర్హులమైతే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అన్ని వస్తాయి. మనం ఇప్పుడు దరఖాస్తు చేసుకొని 6 గ్యారెంటీలకు అని చెప్పి ఫాములు ఇచ్చింది. అందులోపల వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతున్నాయో మనకి ఏం పెట్టాలో అవి ఖచ్చితంగా పెట్టాలి. రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నప్పుడు అవన్నీ పెట్టకపోవడం వల్లనో లేకపోతే మన సంతకం లేకపోవడం వల్లనో లేకపోతే మనం తప్పు నింపడం వల్ల కొంతమందికి 6 గ్యారెంటీలు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, 6 గ్యారెంటీలకు మనం అర్హులమైతే మన దరఖాస్తు ఫారం నింపినట్టయితే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్ళి విషయాన్ని వివరంగా వివరించి ఖచ్చితంగా మాకు 6 గ్యారెంటీలు రావాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజెప్పి 6 గ్యారెంటీలకు అర్హులమైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మీరందరూ మన ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి రాని వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని 6 గ్యారెంటీలకు అర్హులైన వాళ్ళు ఈ పథకాలన్నీ తీసుకోవాలి. ఇంకా కొత్త పథకాలు వస్తాయి. ఆ పథకాలన్నీ మనకు చేరువ కావాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకేయాలి. మన ఇంటికి వస్తుందంటే అడగండి అమ్మాయిని పెట్టదు అన్నం. వాస్తవంగా అవునా కదా? ప్రభుత్వం మన కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఖచ్చితంగా మనం అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండే ఇప్పుడు 10 లక్షలు ఆరోగ్యశ్రీ కింద మనకు వచ్చేది. కాబట్టి దాదాపుగా 5,138 వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తుంది ప్రభుత్వం. అంటే ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ జీవితం గొప్పగా ఉండాలనే ఉద్దేశంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాస్తవంగా మనకు కొంచెం లేట్ అవుతుందంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. సంవత్సర కాలం లోపల ఇవన్నీ తీసుకున్న ప్రభుత్వం ఇంకా ముందు కూడా ప్రజల కోసం ఆలోచిస్తుంది, పేద ప్రజల కోసం ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మన రైతన్నలకు, తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.